ఈనాడు స్టోరీస్కి సుస్వాగతం. ఈరోజు కథ పేరు సమయస్ఫూర్తి. రచయిత శాఖమూరి శ్రీనివాస్. శ్యామ్ ఖాళీ సమయం దొరికితే చాలు వల తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు చెరువులోకి వలను విసిరాడు. కాసేపటి తరువాత వలను లాగి చూస్తే అందులో చిన్న నీలిరంగు చేప చిక్కింది. వలలోంచి దాన్ని తీయబోతుంటే, నేనెంత చిన్నదాన్నో చూడు, నీకే సరిపోను, ఇక మీ కుటుంబం ఆకలి ఎలా తీరుతుంది? కొద్ది రోజులు నన్ను ఇక్కడే ఉండనిచ్చామంటే కాస్త పెరిగి మీ కుటుంబానికి చక్కటి విందుగా మారుతాను అంది ఆ నీలిరంగు చేప. దాని మాటలు నమ్మి తిరిగి నీటిలో వదిలిపెట్టాడు శ్యామ్. ఓ నెల రోజుల తర్వాత చూడు, నేను చక్కగా పెరిగి ఉంటాను, అప్పుడు పట్టుకు వెళ్దువులే అంటూ నీటిలో బుడుంగుమని మునిగిపోయింది. శ్యామ్ అప్పుడప్పుడు చెరువు దగ్గరికి వెళ్తున్నాడు. అయితే నీలి చేప కనిపించలేదు. ఒక నెల గడిచాక అది శ్యామ్ వలకు చిక్కింది. దాన్ని చేతిలోకి తీసుకుంటూ, ఇప్పుడు మా కుటుంబానికి సరిపోతావు కదా అని చేపను అడిగాడు. అప్పుడు ఆ చేప, నువ్వెంత అమాయకుడివి, నేను ఇంకాస్త పెరిగాక తీసుకెళ్ళి సంతలో అమ్ముకుంటే జనాలు ఎగబడి కొంటారు, వచ్చే డబ్బు మీ కుటుంబానికి నెల రోజుల ఖర్చులకి సరిపోతుంది, నన్ను ఇప్పుడే తినేస్తే ఏం ఉపయోగం, తోకని ఊపుకుంటూ చెప్పింది. ఇది చెప్పింది నిజమే కదా అనుకున్నాడు శ్యామ్. వెంటనే దాన్ని వదిలిపెట్టాడు. నీలి చేప ఈదుకుంటూ వెళుతూ, ఓ నెల తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్ళు అంది. అలాగే అంటూ వీడ్కోలు చెప్పాడు. ఇంకొద్ది రోజులు గడిచాక నీలి చేప మళ్ళీ శ్యామ్ వలకు చిక్కింది. ఇప్పుడు అది ఇంకా లావుగా ఉంది. ఇక నువ్వు ఎన్ని సాకులు చెప్పినా వదిలిపెట్టను, నిన్ను సంతకు తీసుకెళ్ళి అమ్మడమే మిగిలింది అంటూ శ్యామ్ దాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. నేనేమీ చెప్పనులే, చక్కగా నన్ను సంతలో అమ్మి సొమ్ము చేసుకో. అయితే నేను నా మిత్రుల ముందు నాట్యం చేస్తున్నప్పుడే నువ్వు నన్ను పట్టుకున్నావు. అప్పటికి నాట్యం పూర్తి కాలేదు. నువ్వు అవకాశం ఇస్తే దాన్ని పూర్తి చేసి వస్తాను, లేకుంటే ఇచ్చిన మాట తప్పానని నా మిత్రులు అనుకుంటారు అని ఎంతో అడిగింది నీలిచేప. ఆ మాటలు నమ్మి శ్యామ్ దాన్ని నీటిలోకి వదిలాడు. నీటిలో కాసేపు నాట్యం చేసినట్లు నటించిన నీలిచేప, మిత్రమా, ఇక సెలవు, నేను ఎప్పటికీ నీకు కనిపించను అంటూ చెరువు నుంచి కాలువలోకి, అక్కడి నుంచి నదిలోకి వేగంగా ఈదుతూ తప్పించుకుంది. అది ఎంతసేపటికి రాకపోవడంతో దీనంగా కూర్చున్నాడు శ్యామ్. అతన్ని చూసిన శ్యామ్ మిత్రుడు రాము, ఏమైంది అని అడిగాడు. జరిగిందంతా చెప్పి, అది నన్ను మోసం చేసిందిరా అన్నాడు. పిచ్చి మిత్రమా, అది మోసం చేయడం కాదు, తెలివితేటలతో తన ప్రాణాలని రక్షించుకుంది. దీన్నే సమయస్ఫూర్తి అంటారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపించింది. ఇంకోసారి దొరికితే తన మాటలు చెల్లవని దానికి అర్థమైంది. అందుకే అక్కడి నుంచి పారిపోయింది అని చేప తెలివితేటల్ని వివరించి చెప్పాడు మిత్రుడు రాము. కానీ శ్యామ్ మాత్రం నీలి చేపను మర్చిపోలేదు. వల విసిరినప్పుడల్లా చిక్కుతుందని ఆశపడుతూనే ఉన్నాడు.